తిరిగి BCN న్యూస్కి స్వాగతం. అమరావతిని రాష్ట్ర రాజధానిగా పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించడంపై భీమడోలు గ్రామంలో మహిళలు ఆనందోత్సవాలతో సంబరాలు జరుపుకున్నారు. ఏలూరు జిల్లా భీమడోలు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద మహిళలు రంగురంగుల ముగ్గులు వేసి సంబరాలు నిర్వహించారు. తెలుగు జాతి గౌరవానికి ప్రతీకగా అమరావతి నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఆప్కో చైర్మన్ గన్ని వీరాంజనేయులు పాల్గొని మాట్లాడుతూ అమరావతి కేవలం రాజధాని మాత్రమే కాకుండా తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని తెలిపారు. ఆడపడుతులందరూ కూడా కష్టపడి ఈ రోజు ముగ్గేసి ఆ ముగ్గుల్లో జై అమరావతి అని చెప్పి మనందరినీ కూడా పిలిచి అమరావతి అనేది శాశ్వతం అని చెప్పి అనిపించే విధంగా ఈ ముగ్గురు వేసినటువంటి సోదరిమణులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రిగా మరి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, అలాగే మరి మోదీ గారి యొక్క ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం ఈ రోజు ఏదైతే ఉందో ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి యొక్క చరిత్రాత్మక కార్యక్రమం అందరికీ కూడా గుర్తుండిపోయే విధంగా చరిత్రలో ఎప్పుడు కూడా ఎవరు అమరావతిని ఒక ఇంచు కూడా కదలనటువంటి సందర్భంగా మరి ఇవాళ రేపు రాష్ట్రపతి గారు గెజెట్ ఇచ్చిన సందర్భంలో మన ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలు మండలం భీమడోలు గ్రామంలో కూటమి కుటుంబ సభ్యులందరూ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమి కుటుంబ సభ్యులు ముఖ్యంగా ఈ ముగ్గులు వేసినటువంటి సోదరిమణులు అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. కృష్ణా జిల్లా పామారుకు చెందిన నర్సింగ్ విద్యార్థిని సుప్రియ తన తల్లిదండ్రులతో కలిసి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ఆమె వివరించారు. తన తండ్రిపై తప్పుడు నేరం మోపినందుకు ప్రశ్నించగా పామరు పోలీసులు తనను స్టేషన్కు పిలిపించి దారుణంగా కొట్టారని సుప్రియ పేర్కొన్నారు. ఈ ఘటనపై స్పందించిన జగన్ దళిత విద్యార్థినిపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం దారుణమని మండిపడ్డారు. సుప్రియకు అవసరమైన న్యాయ సహాయం వైసీపీ లీగల్ సెల్ అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ ఘటనను జాతీయ ఎస్సీ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టి తీసుకువెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు. ఒడిశా పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. ఉత్తర కోస్తాలో పలు చోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ సమయంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తాయని హెచ్చరించారు. ఒడిశా పరిసర ప్రాంతాలలో 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. అదేవిధంగా గాంగేయ పశ్చిమ బెంగాల్ నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు, అనగా ఒడిశా పైనున్న ఉపరితల ఆవర్తనం మీదుగా తెలంగాణ మీదుగా, రాయలసీమ మీదుగా, తమిళనాడు మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. ఈ రెండు కారణాలతో పాటుగా సముద్రం నుంచి వీస్తున్న తేమతో కూడిన సవ్య దిశలో వీస్తున్న గాలుల వల్ల రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది రాబోయే 5 రోజులు. ముఖ్యంగా ఉత్తర కోస్తాలో ఈరోజు కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. తదుపరి 4 రోజులు ఉత్తర కోస్తాలో 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షంతో పాటు ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో రాబోయే 4 రోజులు 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో రాబోయే 5 రోజులు కూడా 1-2 చోట్ల తేలికపాటి వర్షాలతో పాటు ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమల్లో 1-2 చోట్ల ఈదురుగాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈరోజు నుంచి రాబోయే 24 గంటల్లో వీచే అవకాశం ఉంది. తదుపరి 4 రోజులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు 1-2 చోట్ల రాష్ట్రంలో వీచే అవకాశం ఉంది. ఇక గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా చెప్పుకోదగ్గ మార్పులు ఉండే అవకాశం రాబోయే 5 రోజులు కనిపించట్లేదు. గడిచిన 24 గంటల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాల్లో 39 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత, రాయలసీమలో 40 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో అత్యధికంగా విజయనగరం జిల్లా తెర్లాంలో 11 సెంటీమీటర్లు, ప్రకాశం జిల్లా మర్రిపాడులో 5 సెంటీమీటర్ల వర్షపాతం మరియు
విజయనగరం జిల్లా మెరకముడిదంలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉరుములు మెరుపులతో పాటు వడగళ్ల వాన కూడా నమోదైనట్టుగా మీడియా వార్తలను బట్టి తెలుస్తుంది. 6 గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని విశ్వసించవద్దని పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమిని గెలిపించాలంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కేరళ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె ఒక వీడియోను విడుదల చేశారు. అవినీతి ద్వారా తెలంగాణ నుంచి వచ్చిన సొమ్మును కాంగ్రెస్ కేరళలో ఖర్చు చేస్తుందని ఆరోపించారు. జై తెలంగాణ, జై కేరళ. எல்லா மலையாளி சகோதரங்களுக்கும் என்தே வந்தனம். This is a message from daughter of Telangana to the people of Kerala who are going to vote in the next couple of days. Telangana Chief Minister Mr. Revanth Reddy was in Kerala trying to campaign for the Congress party in Kerala. I would like to appeal that the Congress party has failed the people of Telangana. They have given us 6 guarantees, out of which only half a guarantee is being fulfilled. That half guarantee is only of free bus. Other than that, no other guarantee is given in Telangana. I am from Telangana. I live in Telangana. I am soon going to launch a political party in Telangana. As a daughter of Telangana, I can assure you, Congress is just going to cheat you, as they have cheated the women of Telangana by not giving 2,500 per month as they promised. They have cheated the youth of Telangana by not giving the jobs. They have cheated the farmers of Telangana by not giving them bonus. They have cheated the old age pensioners of Telangana by not increasing the pensions. They have cheated the backward classes of Telangana by not giving the reservations as they promised. So basically the total history of Congress in Telangana is nothing but corruption and cheating. Congress party is today using Telangana as the ATM for the Congress party. Now Kerala elections are happening. Entire Congress party is being funded by the money, corrupt money that is being taken from Telangana. So my appeal to the people of Kerala, let the liberal thought survive. Let the left survive in Kerala. Vijayan ji has been doing a wonderful job. I appeal to all of you, do not believe in the Telangana Chief Minister. His entire argument, his entire campaign promises that were made in Kerala are nothing but false. Kindly vote for the left, kindly vote for Vijayan ji. This is an humble appeal from the daughter of Telangana to the people of Kerala. Thank you. Jai Telangana, Jai Kerala. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. యువత ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. ₹32 కోట్ల నిధులతో ఆధునీకరించిన కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ను పరిశీలించిన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్. ప్రయాణికులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా. మహిళలను కించపరిస్తే జర్నలిజం విశ్లేషణ అనడం హేయం. వైసీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఫైర్. పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమిని గెలిపించండి. కేరళ ప్రజలకు విజ్ఞప్తి చేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.